బర్నింగ్ ఇష్యూ. కుండ పగిలాకే నీటి విలువ తెలుస్తుంది అంటారు పెద్దలు. కానీ ఇక్కడ దశాబ్దాలుగా జల వివాదాలతో రగిలిపోయిన రాష్ట్రాలు ఒక్కటవుతున్నాయి. తుంగభద్ర ఆనకట్ట సాక్షిగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓటు బ్యాంకు రాజకీయాల మధ్య నలిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి రావడం వెనుక ఆంతర్యం ఏమిటి? గంగా కావేరీ నదుల అనుసంధానంతో చంద్రబాబు వేసిన మాస్టర్ స్కెచ్ పారిందా? నీటి కోసం నిత్యం కోర్టులకెక్కే దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు కలిసికట్టుగా అడుగులు వేయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? జల రాజకీయాల్లో ఇదొక సంచలనమా, లేక భవిష్యత్తు కోసం వేసిన సరికొత్త వ్యూహమా? జల సంరక్షణకు జతకట్టిన జననేతల దీక్షేంటో ఇప్పుడు చూద్దాం. తుంగభద్ర ఆనకట్టకు కొత్త శోభ రావడం నిజంగా ఒక చారిత్రక ఘట్టం. 7 దశాబ్దాలుగా 3 రాష్ట్రాల దాహార్తిని తీరుస్తున్న ఈ డ్యాంకి 33 కొత్త స్పిల్వే గేట్ల అమరిక కేవలం ఒక ఇంజనీరింగ్ అచీవ్మెంట్ మాత్రమే కాదు, భవిష్యత్ జల రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో ఒకే వేదిక పంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజకీయ విభేదాలను పక్కకు పెట్టి వాటర్ కన్సర్వేషన్ కోసం 3 రాష్ట్రాలు కలిసికట్టుగా అడుగులు వేయడం జల సయోధ్యకు ఒక పాజిటివ్ సైన్ అని చెప్పవచ్చు. సరిగ్గా ఇదే అరుదైన వేదికపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన నదుల అనుసంధానం ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్గా మారింది. గంగా కావేరీ నదుల ఇంటర్ లింకింగ్ జరిగితే దేశ వ్యవసాయ ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని ఆయన పదే పదే చెబుతున్నారు. వాస్తవానికి ఇది దశాబ్దాలుగా వినిపిస్తున్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. నదులను విజయవంతంగా అనుసంధానించడం ద్వారా కరువు కాటకాలను, వరద ముప్పులను ఒకేసారి చెక్ పెట్టొచ్చనేది నిపుణుల బలమైన వాదన. ఇప్పుడున్న ముఖ్యమంత్రుల చొరవ చూస్తుంటే దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి భారతదేశాన్ని వ్యవసాయపరంగా అగ్రరాజ్యంగా నిలబెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే గోదావరి, కావేరీ నదుల అనుసంధానాన్ని తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలనే డిమాండ్ బలంగా తెరపైకొచ్చింది. సౌత్ ఇండియాలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ఫ్యూచర్ వాటర్ డిమాండ్స్ తీరాలంటే ఇది అత్యంత అవసరం. అయితే దీని వెనుక భారీ టెక్నికల్, ఫినాన్షియల్, ఎన్విరాన్మెంటల్ సవాళ్లు తాగున్నాయి. వేలాది కిలోమీటర్ల మేర కెనాల్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం, పర్యావరణ అనుమతులు సాధించడం సాధారణ విషయం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి ఫండింగ్ లేకుండా రాష్ట్రాలు దీన్ని భరించే పరిస్థితి లేదు. అందుకే నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇస్తేనే ఈ ప్రాజెక్టు సాకారం అవుతుందని అర్థమవుతోంది. అయితే గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఇక్కడ కొన్ని చట్టపరమైన పీఠముడులున్నాయి. ఇప్పటికే గోదావరి జలాల సంపూర్ణ వినియోగంపై ఎగువ, దిగువ రాష్ట్రాల మధ్య లీగల్ బ్యాటిల్స్ నడుస్తున్నాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య గోదావరి వాటాలపై ఎవరి వాదనలు వారికే ఉన్నాయి. ఇప్పుడు గోదావరి నీటిని కావేరీకి తరలించాలంటే ముందుగా బేసిన్ స్టేట్స్ మధ్య ఉన్న భయాల్ని పోగొట్టాలి. తమ వాటా ఎక్కడ కట్ అవుతుందోనన్న అనుమానాల్ని నివృత్తి చేయాలి. ప్రస్తుత సమావేశంలో నేతలు చూపించిన సానుకూల ధోరణి చూస్తుంటాయి ఈ టెక్నికల్ అభ్యంతరాలను కేంద్రం సులువుగానే సాల్వ్ చేస్తుంది అన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రతిపాదనలు వినడానికి అద్భుతంగానే ఉన్నా ఆచరణలో ఎదురయ్యే సవాళ్లు తక్కువేమీ కాదు. ఎందుకంటే గోదావరి జలాలపై ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పట్టుబట్టి కూర్చుంది. సరిగ్గా ఇక్కడే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ఆర్డీఎస్ వాటా అంశం చర్చను మరో మలుపు తిప్పింది. బోర్డులు ఉన్నా న్యాయం జరగడం లేదన్న ఆయన ఆవేదనకు కేంద్రం దగ్గర ఉన్న సమాధానం ఏంటి? నదుల అనుసంధానానికి ముందు ఈ పీఠముడులు ఎలా విప్పుతారు? సరిగ్గా ఇదే మీటింగ్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన ఆవేదన, దానికి మిగతా వారు స్పందించిన తీరు అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి ఒక కొత్త మార్గాన్ని చూపుతోంది.
ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు దక్కాల్సిన 15 టీఎంసీలకు పైగా వాటాలో కనీసం 5-6 టీఎంసీలు కూడా వాడుకోలేకపోతున్నామని ఆయన స్పష్టం చేశారు. రివర్ మేనేజ్మెంట్ బోర్డుల పరిమితుల వల్లే రాష్ట్రాలు నష్టపోతున్నాయని రేవంత్ రెడ్డి వాదన ద్వారా క్లియర్గా అర్థమవుతోంది. అయితే దీనికి పరిష్కారంగా కేంద్ర జల సంఘంతో ఒక కమిటీ వేయాలన్న ఆయన ప్రతిపాదనకు సానుకూల వాతావరణంలో చర్చలు జరగడం ప్రస్తుత సహకార ధోరణికి అద్దం పడుతోంది. ఇక మరోవైపు జలాశయాల్లో పేరుకుపోతున్న పూడిక సమస్య దేశ వాటర్ స్టోరేజ్ కెపాసిటీని దారుణంగా దెబ్బతీస్తోంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ డేటా ప్రకారం దేశంలోని 6,000కు పైగా జలాశయాల్లో కేవలం పూడిక వల్లే ఏకంగా 15% నీరు నిల్వ చేసే ఛాన్స్ కోల్పోతున్నాం. ఒక్క తుంగభద్రలోనే 30 టీఎంసీల కెపాసిటీ మట్టిపాలైంది. వేలాది కోట్లతో కొత్త ప్రాజెక్టులు కట్టడం కన్నా ఉన్న డ్యామ్స్ లో సైంటిఫిక్ గా డీసిల్టింగ్ చేస్తే బోలెడంత నీటిని సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక కలిసికట్టుగా తుంగభద్రలో పూడిక తీతకు ఏకతాటిపైకి రావడం భవిష్యత్ కార్యాచరణకు శుభసూచకం. నదుల అనుసంధానం అనే కాన్సెప్ట్ వినడానికి అద్భుతంగా ఉన్నా ప్రాక్టికల్గా ఎదురయ్యే అతిపెద్ద బ్రేకర్ కావేరీ జలాల వివాదమే. దశాబ్దాలుగా కర్ణాటక, తమిళనాడు మధ్య ఈ సెన్సిటివ్ ఇష్యూ కోర్టుల దాకా వెళ్లడం మనకు తెలిసిందే. ఇలాంటి హాట్ వాతావరణంలో గోదావరి నీటిని కావేరికి కనెక్ట్ చేసే ఆపరేషన్కు ఈ రెండు రాష్ట్రాలు ఎలాంటి సపోర్ట్ ఇస్తాయన్నది పెద్ద ప్రశ్న. తమ ప్రాథమిక హక్కులకు ఎక్కడ గండి పడుతుందోనన్న అనుమానాలు ఈ బృహత్ ప్రాజెక్టుకు స్పీడ్ బ్రేకర్లుగా మారే అవకాశం ఉంది. కానీ నేతలు కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా సాధ్యమేనని తుంగభద్ర స్పిల్వే గేట్ల ఘటన నిరూపించింది. దీనికి తోడు మేకదాటు ప్రాజెక్టు నిర్మాణం చుట్టూ జరుగుతున్న రీజనల్ పాలిటిక్స్ జాతీయ స్థాయి గోల్స్ ని ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. కావేరీ నదిపై కర్ణాటక ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్టుని తమిళనాడు అడుగడుగునా వ్యతిరేకిస్తోంది. నీటి వాటాలు తేలకుండా బ్యారేజ్ కడితే తమ రైతులు నష్టపోతారని వారి ఆవేదన. పక్కపక్క రాష్ట్రాల మధ్య నీటి కోసం ఇలాంటి పరిస్థితులున్నప్పుడు 100 కిలోమీటర్ల అవతల నుంచి నదుల్ని అనుసంధానించే ప్రాసెస్లో ఈ ప్రాంతీయ ఉద్వేగాలు ఒక హడ్డిలవుతాయి. అయితే పట్టింపులకు పోకుండా నాయకులు వాటిని దాటొస్తారనే నమ్మకం ఇప్పుడు పందుకుంది. తుంగభద్ర కొత్త గేట్ల అమరికతో మొదలైన సయోధ్య కావేరీ జలాల పంపిణీ దగ్గరకు వచ్చేసరికి కఠిన పరీక్షని ఎదుర్కోక తప్పదు. మేకదాటు ప్రాజెక్టు విషయంలో దశాబ్దాలుగా కత్తులు దూసుకుంటున్న కర్ణాటక, తమిళనాడు మధ్య సయోధ్య కుదర్చడం అంత సులువైన విషయం కాదు. 100 కిలోమీటర్ల మేర నదుల అనుసంధానం జరగాలంటే ఈ ప్రాంతీయ ఉద్వేగాలకు ఎలా చెక్ పెడతారు? పట్టింపులకు పోకుండా నాయకులు ఈ అడ్డంకులను నిజంగానే దాటగలరా? ఇక ఇందులో ఉన్న పొలిటికల్ యాంగిల్ చూస్తే సీన్ చాలా విభిన్నంగా ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. ఇక తమిళనాడులో సరికొత్త రాజకీయ సమీకరణాలతో కాంగ్రెస్ చెత్తకట్టిన టీవీకే పార్టీ అధికారంలో ఉంది. ఇలాంటి భిన్నమైన పొలిటికల్ మ్యాట్రిక్స్లో ఒక కామన్ ఎజెండాని సెట్ చేయడం ఆసక్తికరమైన అంశం. ప్రాజెక్ట్ని రాజకీయ కోణంలో డీల్ చేసే ప్రమాదం లేకపోలేదు. అయితే ఈసారి ముఖ్యమంత్రులు ప్రదర్శించిన రాజనీతిజ్ఞత, చొరవ ఈ రాజకీయ అడ్డంకుల్ని అధిగమించగలదనే ఆశలు రేకెత్తిస్తోంది. జాతీయ ప్రయోజనాల కోసం ఎంత మంచి ప్రాజెక్ట్ డిజైన్ చేసినా ఆ క్రెడిట్ మొత్తం ఒకరి ఖాతాలోకి వెళుతుందనే అనుమానాలతో గతంలో ప్రతిపక్ష రాష్ట్రాలు అడ్డుపుల్ల వేసిన సందర్భాలున్నాయి. జల వివాదాలు ఎప్పుడూ లోకల్ ఓటు బ్యాంక్ సెంటిమెంట్తో ముడిపడి ఉంటాయి. వాటర్ ఇష్యూస్పై రాష్ట్రాలు రాజీ పడితే స్థానికంగా సమస్యలొస్తాయనే భయం ఉంటుంది. అందుకే ఈ బృహత్తర ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక ట్రాన్స్పరెంట్ కోఆర్డినేషన్ కమిటీ వేసి వారి అనుమానాలు తొలగిస్తే సక్సెస్ అవుతుంది. ప్రస్తుత సీఎంల కలయిక ఈ దిశగా తొలి అడుగు కావడం విశేషం.
ఒకవైపు క్రాప్స్కు చుక్క నీరు దొరక్క రైతులు అప్పుల పాలవుతుంటే మరోవైపు ఏటా కృష్ణా గోదావరి నదుల నుంచి వేలాది టీఎంసీల వరద నీరు ఎలాంటి వాడుక లేకుండా సముద్రం పాలవుతోంది. ఇది ముమ్మాటికి దశాబ్దాలుగా మన సిస్టంలో ఉన్న స్ట్రాటజిక్ వైఫల్యమే అని చెప్పాలి. సముద్రంలో కలుస్తున్న నీటిలో కొంత శాతం మళ్లించినా ఎన్నో జిల్లాల తలరాత పూర్తిగా మారిపోతుంది. గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్తో నదుల నెట్వర్క్ని డెవలప్ చేయడానికి నాయకులు సిద్ధమవుతున్న తీరు వ్యవసాయ రంగానికి కొండంత భరోసానిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇంకోవైపు కేంద్రంలో ఎన్డీఏ కూటమి. ఈ భిన్నమైన రాజకీయ సమీకరణాల మధ్య ఒక కామన్ ఎజెండా సెట్ చేయడం కత్తి మీద సామే. ఏటా వేలాది టీఎంసీల కృష్ణా గోదావరి జలాలు సముద్రం పాలవుతున్న దశాబ్దాలుగా సైలెంట్గా ఉన్న నాయకులు ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చి తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి? వ్యవసాయ రంగానికి ఇది ఎలాంటి భరోసానివ్వబోతోంది? ఒకవేళ ప్రస్తుత రాజకీయ నాయకత్వాలు ఈ బల సయోధ్యను ఇలాగే కొనసాగించకపోతాయి భవిష్యత్తు పరిస్థితులు ఊహకందని విధంగా తయారవుతాయి. రాబోయే జనరేషన్స్ ఫేస్ చేయబోయే వాటర్ క్రైసిస్ అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోవడం, క్లైమేట్ చేంజ్ వల్ల సర్ప్లస్ వాటర్ని డెఫిసిట్ బేసిన్స్కు మళ్లించే సాగునీరు మాట దేవుడెరుగో. తాగునీటికి కటకటలాడే ప్రమాదం ఉంది. రేపటి తరాలకు మనం ఇవ్వాల్సిన అసలైన ఆస్తి నికరమైన జలాలే అన్న బేసిక్ ట్రూత్ని లీడర్స్ రిలీజ్ అవ్వడం ఈ తరం చేసుకున్న అదృష్టం. వేదికల మీద ప్రతిపాదనలు చేసినా ఫీల్డ్ లెవెల్లో వాటికి రాష్ట్రాల సహకారం అందేనా అన్న గత అనుమానాల్ని పటాపంచలు చేస్తూ తుంగభద్ర డ్యాం వద్ద ముగ్గురు సీఎంల ఐక్యత కొత్త ఆశలకు ఊపిరిలోతింది. పాత వాదనలకు స్వస్తి పలికి నదుల అనుసంధానం వల్ల వచ్చే ముంపు సమస్యలు, పునరావాస ప్యాకేజీలు, ఫండ్స్ ఎలొకేషన్పై కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సాధించలేంది ఏదీ లేదని నిరూపించారు. సమస్యలున్నా ఒకే టేబుల్ మీదకొచ్చి పరిష్కారాలు వెతికే సంస్కృతికి ఈ సమావేశం శ్రీకారం చుట్టింది. ఫైనల్గా చెప్పాలంటే గంగా, కావేరి, గోదావరి, కావేరి నదుల అనుసంధానం అనేది భవిష్యత్ దేశ జల భద్రతకు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఇది కేవలం ఎన్నికల వేదికల మీది పొలిటికల్ స్లోగన్గా మిగిలిపోకుండా ఆచరణ రూపం దాల్చాల్సిన సమయం ఆసన్నమైంది. రైతుల కన్నీరు తుడవాలన్నా, ఎకనామిక్గా మనం అగ్రరాజ్యంగా ఎదగాలన్నా నేషనల్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు అత్యవసరం. ప్రస్తుత ముఖ్యమంత్రులు చూపించిన ఈ జల సయోధ్య స్ఫూర్తి రేపటి రోజున దేశవ్యాప్తంగా నదుల అనుసంధానానికి బలమైన పునాదిగా మారి నీటి సంక్షోభం శాశ్వతంగా తొలగిపోతుందని విశ్లేషకులు బలంగా విశ్వసిస్తున్నారు. జల వివాదాలు ఇకపై రాజకీయ ఓటు బ్యాంకులుగా మారకూడదు. ముగ్గురు ముఖ్యమంత్రులు వేసిన ఈ తొలి అడుగు భవిష్యత్ తరాలకు ప్రాణదాత కావాలి. ఒకవేళ ఈ సయోధ్య కేవలం వేదికలకే పరిమితమైతే రేపటి తరానికి కనీసం గుక్కెడు నీళ్లు కూడా దొరకని భయంకరమైన పరిస్థితులు తప్పవు. నదుల అనుసంధానం అనేది ఇక కేవలం ఎన్నికల నినాదం కాదు, జాతి మనుగడకు అత్యవసర ప్రాణవాయువు. నాయకుల ఐక్యత ఇలాగే కొనసాగితే రేపటి భారతానికి జల కరువు అనే మాటే ఉండదు. నిర్ణయం పాలకుల చేతుల్లోనే ఉంది.